హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే ఇంకో మంచి రెసిపీ తోటైతే మీ ముందుకు వచ్చేసాను. ఆకుకూర పెసరపప్పు వేసేసి సూపర్ రెసిపీ చేసేసాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. లేట్ చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఒక మాట, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ కూడా చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ముందుగా రెసిపీకి ఏం కావాలో సింపుల్గా అసలు మెయిన్ ఏం తీసుకోవాలనేది అయితే ఇందులో చూసేద్దాం. టమాటా, మెంతికూర, మిర్చి, ఆనియన్స్, వెల్లుల్లిపాయలు, ఇంకా 1 కప్పు పెసరపప్పు నానబెట్టేసుకోవాలి హాఫ్ అన్ అవర్ ముందే. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకుందాం. ఆవాలు మంచిగా చిటపటలాడాక జీలకర్ర, ఎండుమిర్చి 2 అయితే తెంపుకొని వేసుకోవాలి. తర్వాత నేనైతే గుప్పెడు ఎల్లుల్లిపాయలు మంచిగా స్మాష్ చేసుకొని వేస్తున్నాను. ఇవి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సన్నగా కట్ చేసి పెట్టుకున్న మిర్చిని కూడా వేసేద్దాం. వీటన్నిటిని ఫస్ట్ అయితే కాస్త వేగనిద్దాం, ఒక 2 మినిట్స్. ఇవన్నీ మంచిగా వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇవి కూడా మంచిగా కలర్ చేంజ్ అయ్యి బాగా మగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. మంచిగా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత అయితే పెట్టుకొని మగ్గించుకుందాం. మంచిగా మగ్గుతాయి. చూడండి, ఒక 5 మినిట్స్కి అయితే మంచిగా కలర్ చేంజ్ అయిపోయి బాగా దగ్గరకు వచ్చేసి మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి పసుపు అయితే 1/2 టీ స్పూన్ వేసేసుకుందాం. 1/2 టీ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకుందాం. వీటిని కూడా పచ్చివాసన పోయేదాకా మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేసుకుందాం. వీటిని కూడా మంచిగా మిక్స్ చేసేసుకొని మూత అయితే క్లోజ్ చేసుకొని మంచిగా దగ్గరికి అయ్యేదాకా మగ్గించుకోవాలి. ఒక 5 to 7 మినిట్స్ పడుతుంది. మూత అయితే క్లోజ్ చేసుకుందాం. మధ్యలో ఒకసారి తీసి మిక్స్ చేసుకుందాం. చూడండి, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది కదా టమాటా. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న మెంతి కూరను కూడా వేసేసుకుని మంచిగా మిక్స్ చేసుకుందాం. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీదకైతే మూత అయితే క్లోజ్ చేసుకోం. ఎందుకంటే ఆకుకూరలో కెమికల్ అంతా అందులోకి కూరలోనే ఉంటుందంట. మూత వేయకపోతే మాత్రం ఆవిరి రూపంలో బయటకు వెళ్ళిపోతుంది అంటారు. ఇప్పుడైతే ఆకుకూర బాగా దగ్గరకు వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులోకి కారం, ఇంకా నానబెట్టి పక్కన పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసేసుకుందాం. ఇప్పుడైతే ఇందులోకి 1 టీ స్పూన్ అయితే సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ పెసరపప్పునైతే ఇప్పుడు వేసేసుకొని ఇంకా మంచిగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడైతే మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత పెసరపప్పు వేసి ఇప్పుడు 1/2 కప్పు వాటర్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మగ్గించుకుందాం. అయితే క్లోజ్ చేసుకొని ఒక 3 మినిట్స్ ఉడికించుకుందాం. ఇప్పుడైతే తీసి చూస్తే కనుక మంచిగా దగ్గరకు పడిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చి మంచిగా వాటర్ అంతా కూడా మనం వేసింది బాగా ఉడికిపోయి ఆకుకూర టమాటా ఇంకా సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయినట్లే. చూడండి, చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా ఈజీ, చాలా హెల్దీ కూడా కదా పెసరపప్పు మెంతికూర. ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇవాల్టి రెసిపీ అయితే మెంతికూర పెసరపప్పు కాంబినేషన్లో చేసాం కదా, చాలా బాగుంటుంది, సింపుల్. ఖచ్చితంగా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.